సూర్యాపేట పట్టణంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రియురాలు దూరం పెడుతోందని ఆమెపై సుత్తితో దాడి చేశాడు. స్నేహానగర్లో యువతి నివాసం ఉంటుండగా ఆమె ఇంట్లోకి దూరి తలపై సుత్తితో దాడి చేశాడు. యువతి తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లారు. దాడి చేసిన అనంతరం స్థానికులు నిందితుడిని పట్టుకుని స్తంభానికి కట్టి దేహశుద్ధి చేశారు. ఎట్లా తెలుసు అమ్మాయి? ఏ ఊరు అమ్మది? వీడికి ఎందుకు వచ్చింది? నీకు ఎట్లా తెలుసా వీడికి ఉందని? ఎన్ని రోజుల కింద వచ్చిన వీడికి? మరి ఎందుకు కొట్టావు? ఎవరిని? చదివించుకుంటే ఎవరెవరికి? వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి. మీది కాస్ట్ ఏంది? ఎస్సీ. ఏది మాలా? మాదిగా మాలా. అమ్మాయిది ఎస్సీ. మీ రిలేషన్స్ ఏమన్నా? దూరపు రిలేషన్స్. ఈడ ఉందని నీకు ఎట్లా తెలుసు? ఆమె నేను దింపాను సార్, వాళ్ళ అక్కలు ఉన్నప్పుడు దించినావు. రమ్మన్నది ఆమె, నువ్వు వచ్చినావా? నేనే వచ్చాను సార్. ఎన్ని రోజులు ఇప్పుడు మీ ఇద్దరు మాటలేక? నెల 12 రోజులు. నెల 12 రోజులు. అంటే ఆమె అవాయిడ్ చేస్తున్నావు, నువ్వు అవాయిడ్ చేస్తున్నావా? ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కానీ వాళ్ళ పేరెంట్స్ మాటని వద్దన్నది. మాట్లాడదామని వచ్చాను సార్. వీడికి మాట్లాడవచ్చు. ఎందుకు కొట్టినావు మరి? మరి ఎవరు లేనప్పుడు ఏమన్నది? ఏడగుద్దింది? ఏడగుద్దింది? ఊకని ఎట్లా గుర్తుందిరా? నన్ను ఎందుకు ఇష్టపడతలేదు, ఎందుకు మోసం చేసినట్టు ముద్ర పాడుతాను. దేనికి ఎందుకు వద్దన్నది? మా ఊళ్ళు కొట్ల మంది అయితే వస్తారు, మా నాన్న వదిలేయాలిగా మరి. చంపేస్తావా మరి? సుత్తి ఆడ దొరికింది? ఇంటికి తెచ్చుకున్నావా? ఇంట్లో పోయినా నువ్వు? లోపల ఇంట్లోకి, వాళ్ళ ఇంట్లోకి? ఎట్లా తెలుసు అమ్మాయి? ఏ ఊరు అమ్మది? ఇక్కడ కూర్చున్నాం, అరుపులు వినబడ్డాయి. స్నేహనగర్ రోడ్ నెంబర్ 5 రైట్ సైడ్ మీ మూల మీద కూర్చున్నాం. అరుపులు వినబడదంటే ఇంతకు చారి కూడా అక్కడి నుంచి వచ్చింది. ఈ అరుపులు ఎక్కడెక్కడని మేము ఉంటే అమ్మాయి కింద స్థుతి ఉండి పైకి వచ్చి చూడుకోండి, పైన అరుపులు వినబడతాను. పైకి పోయి చూసింది. ఇంకా మా ఆనచలు మళ్ళీ సమానం రాలే. మేమే పైకి ఎక్కుదామని ఇద్దరం ఎక్కినాం. ఎక్కేసరికి మాకు ఎదురుగా ఎదురొచ్చింది. మమ్మల్ని తప్పించుకొని పోయిండు. మీ అమ్మటి ఉరికి చారి నీళ్ళు పట్టుకొని తీసుకొచ్చాం. ఇక్కడ కూర్చున్నాం, అరుపులు వినబడ్డాయి. స్నేహనగర్ రోడ్ నెంబర్ 5 రైట్ సైడ్ మీ మూల మీద కూర్చున్నాం. అరుపులు వినబడదంటే ఇంతకు చారి కూడా అక్కడి నుంచి వచ్చింది. ఈ అరుపులు ఎక్కడెక్కడని మేము ఉంటే అమ్మాయి కింద స్థుతి ఉండి పైకి వచ్చి చూడుకోండి, పైన అరుపులు వినబడతాను. పైకి పోయి చూసింది. ఇంకా మా ఆనచలు మళ్ళీ సమానం రాలే. మేమే పైకి ఎక్కుదామని ఇద్దరం ఎక్కినాం. ఎక్కేసరికి మాకు ఎదురుగా ఎదురొచ్చింది. మమ్మల్ని తప్పించుకొని పోయిండు. మీ అమ్మటి ఉరికి చారి నీళ్ళు పట్టుకొని తీసుకొచ్చాం. ఇక్కడ కూర్చున్నాం, అరుపులు వినబడ్డాయి. ఇదిలా ఉంటే యువతి యువకుడు ఇద్దరు పక్కపక్కన గ్రామాలకు చెందిన వారేనని తెలుస్తోంది. 8 ఏళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా యువతి ఒంటరిగా సూర్యాపేటలోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రేమోన్మాది దాడితో సూర్యాపేటలో ఒక్కసారిగా భయాందోళనకర వాతావరణం నెలకొంది. ఇక నిన్న హైదరాబాద్ వనస్థలీపురంలోనూ ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుందామని మాజీ భర్త మహిళ నివాసానికి వచ్చి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన మర్చిపోకముందే రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది.